హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. 5th ఆఫ్టర్నూన్ పుష్ప 2 చూసొచ్చా. నేను ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో కౌంటర్కి వెళ్ళి హైయెస్ట్ టికెట్ పే చేసి తీసుకున్నాను, 570 రూపీస్. అసలు ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇంత రేటు పెట్టి పుష్ప ఇండియా వైడ్ ఇది ఒక బ్రాండ్ మోత మోగిపోతుంది. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ డైరెక్షన్ కూడా ఒక రీజన్ సినిమా చూడడానికి. ముందుగా పాజిటివ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంతా తన యాక్టింగ్ తో దుల్లగొట్టేశాడు. సినిమాలో పుష్ప క్యారెక్టరైజేషన్ ఆర్క్ గానీ, తన యాక్టింగ్ గానీ, గ్రేస్ గానీ, తను చేసిన విధానం మతిపోయి మీకు. హీరోయిన్ రష్మిక కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్, చాలా బాగా చేసింది. స్పెషల్ సాంగ్ లో వచ్చిన శ్రీలీల స్క్రీన్ మీద తన డాన్స్ స్టెప్స్ తో చితక్కొట్టేసింది. సినిమాలో మీకు కావాల్సినన్ని హై మూమెంట్స్ ఉంటాయి. నాకు పోలీస్ స్టేషన్ సీన్ గానీ, షికావతో వచ్చే ప్రతి ఒక్క సీన్, సరుకు దాటించే సీన్స్ గానీ చాలా చాలా హైనిస్తాయి. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే నిండుగా ఉంటాయి. అలానే ఎమోషన్స్ ఏం తక్కువ కాదు. సినిమాలో కావాల్సినంత ఎమోషన్, కావాల్సినంత కామెడీ అన్ని కరెక్ట్ గా పెట్టారు. జాతర ఎపిసోడ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ టెక్నికాలిటీస్ గానీ, ఆ ఫైట్ సీన్ గానీ, అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్, అక్కడ వచ్చే సాంగ్ మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. బాగా ఖర్చు కూడా పెట్టారని విన్నా నేను న్యూస్ లో. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ సినిమాని ఇంకో లెవెల్లో పెట్టింది ఆ మ్యూజిక్ వల్ల. ఇకపోతే నెగటివ్స్. సెకండ్ హాఫ్ కొద్దిగా ట్రిమ్ చేసి ఉండాల్సింది. నా ఉద్దేశం సినిమా పెద్దగా ఉందని గానీ, లెంత్ ఎక్కువైందని కాదు, కానీ మధ్యలో బోర్ కొట్టింది. దాని వల్ల లెంత్ ఎక్కువ అనిపిస్తుందా, లేదా ఆ ఎపిసోడ్ అనేది డీవియేట్ అయిందా అనిపించింది. ఆ ఎపిసోడ్ గురించి నేను చెప్పలేను, స్క్రీన్ మీద చూడాలి. సినిమాలో కొన్ని సీన్స్ కుర్రోల వరకు ఓకే, బట్ అల్లు అర్జున్ సినిమాలు అంటే ఫ్యామిలీస్, చిన్నపిల్లలు బాగా వస్తారు కదా, ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కొన్ని సీన్స్ కష్టంగా అనిపిస్తాయి చూసేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ పుష్ప 3 వస్తుందని చెప్పి డైరెక్ట్ గా ఫంక్షన్ లోనే సుకుమార్ గారు చెప్పారు. నెక్స్ట్ పార్ట్ కోసం మాకు ఏమి దాచి ఉంచారు అనేది ఒక క్యూరియాసిటీ ఉంటది. దాన్ని ప్రాపర్ గా గ్లిమ్సెస్ గా గానీ, క్వశ్చన్స్ గా గానీ పెట్టాలి. అదేదో రాండమ్ గా ఫినిష్ అయినట్టు అనిపించింది. అంటే స్మూత్ ఫినిష్, బయటకు వచ్చేటప్పుడు ఆ హై అయితే ఇవ్వలేదు, సింపుల్ గా ఫినిష్ చేశారు. దట్స్ ఇట్ గైస్. ఓవరాల్ గా అయితే సినిమా హిట్ కొట్టారు. ఎన్నో కాంట్రవర్సీస్ మధ్య వన్ మ్యాన్ షో అల్లు అర్జున్. చిన్న చిన్న సీన్స్ తప్ప ఓవరాల్ గా అయితే ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇది. మీరు ఈ పాటికే చూసే ఉంటారు. చూసుండకపోతే చూసేయండి. మీకు ఎట్లా అనిపించింది చూసిన వాళ్ళకి కమెంట్స్ లో చెప్పండి. వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కొత్తగా వస్తే. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.